హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్యచరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మాయనణతువు నిశ్రేయసాత్మయందు. మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మ ముఖ్య చిన్నమైన శుభము చేయుదీవు. సుజనుల అవనిలోగాన పుట్టుదువు జగన్నివాస. నిన్ను చింతింపుచున్ పాడుచున్ బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నికున్మృఖ్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వాయువశంబులయ్యగసి వారిధరంబులు మెంట కూడుచుం పాయుచుకుండు కైవడి. ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచుకుడుచుండునొక భంగి చరింపదు కాలమన్నియుంచెయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికెన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. లింగదేహము లేక సూక్ష్మదేహము అనేటువంటి ఆ కాన్సెప్ట్ని నారద మహర్షి ప్రాచీన బర్హి అడిగినటువంటి సమాధానం చెప్తూ ఉండేటువంటి విశేషాన్ని చూస్తూ ఉన్నాం. సూక్ష్మ శరీరంతో ఇహలోకంలో చేసినటువంటి కర్మలకి పరలోకంలో అనుభవిస్తూ ఉంటాడు అన్నాడు. తర్వాత ఏమండి మరి ఇహలోకంలో కూడా అనుభవిస్తాడు కదా అంటే ఆ ఇహలోకంలోనూ కూడా అనుభవిస్తాడు. తరువాత ఇక మిగిలిపోయినటువంటి శేషం ఏదైతే ఉందో ఆ శేషముని పరలోకంలో అనుభవిస్తూ ఉంటాడు అనేటువంటిది ఆ కాన్సెప్ట్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా చూస్తూ ఉండేటువంటి చిన్నప్పటి నుంచి పై వరకు పెరుగుతూ ఉండే అనేక రకాలైనటువంటి ఆటుపోట్లతో ఉంటూ ఈ జగత్తులో కదిలేటువంటి పదార్థమయమైనటువంటి సప్తధాతు నిర్మితమైనటువంటి ఈ దేహం ఒకటి ఉంది. ఇది అందరికీ అనుభవంలోకి ఉన్నది. ఒకసారి ఇది కాలిపోయిన తరువాత ఏం జరుగుతుంది అనేటువంటి విశేషం ఈ దేహంతో గ్రహించడానికి వీలు కాదు. అది ఒక విధానము. వీలు కాదు. ఎందుకు వీలు కాదు అని ఎవరైనా కానీ ఒక పిచ్చి ప్రశ్న కానీ వేసినట్లయితే ఎందుకు వీలు కాదు అంటే ఉదాహరణకి కరెంటు వైర్లో నుంచి కరెంటు ప్రవహిస్తుంది. కరెంట్ అంటే ఏమిటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ కరెంటు వైర్లోంచి వెళుతూ ఉంటాయి. వైర్ కనిపిస్తుంది, ఆ కరెంటులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు కనిపించవు. కాబట్టి ఎందుకు కనిపించవు అంటే వాటిల్ని వాటిని మన కళ్ళతో చూసేటువంటి విధానం లేదు. వాటి యొక్క ప్రభావాన్ని చూసేటువంటి దాన్ని బట్టి బ్యాక్కి వెళ్ళి ఇది ఇలా ఉంటుంది అనేటువంటి నిర్ధారణ చేశారు.
కాబట్టి మనకి కనిపించినంత మాత్రంలో, మనం అర్థం చేసుకోలేనంత మాత్రంలో సత్యాలు అసత్యాల కింద, అవాస్తవాల కింద మారవు అనేటువంటిది మామూలుగా సైన్స్లో చెప్పినటువంటి విశేషం. అదే మహానుభావులు కూడా చెప్పారు. తరువాత ఆ లింగ శరీరం గురించే ఫర్దర్గా నారద మహర్షి చెప్తూ, శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్ మన్యాహితం భుంక్తే తాదృశేనేతరేణ వా అన్నాడు. అంటే ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సూక్ష్మదేహం అంటే ఏమిటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏమయ్యా ఓ మనిషి నిద్రపోతున్నాడు అనుకో, అప్పుడు ప్రాణం కలిగినటువంటి ఈ దేహం ఇక్కడే ఉంటుందిగా వాడు నిద్రపోతున్నప్పుడు. అంటే ప్రాణం మాత్రమే ఆడుతూ ఉంటుంది, కళ్ళన్నీ మూసుకుపోతాయి, చెవులన్నీ కూడా వినిపించవు. తర్వాత ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అతడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అనేక రకాలైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా, మనుషులు కనిపిస్తూ ఉంటారు, దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ దృశ్యాలన్నీ కూడా? బయట నుంచి రాలేదుగా. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ కనిపించేటువంటి మనుషులు, ఆ కనిపించేటువంటి దృశ్యాలు అవన్నీ కూడా జాగృతావస్థలో ఈ మనిషి చేసినటువంటి ఆలోచనలు, ఈ మనిషి చేసినటువంటి అనుభవాలు, ఈ మనిషి చిన్నప్పటి నుంచి ఆ మనిషిలో ఉండేటువంటి కోరికలు అవన్నీ కూడా వాసనల రూపంలోకి వెళ్తాయి. ఇక్కడ వాసన అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. ఆ వాసనల రూపంలోకి అవి వెళ్తాయ్యా. అలాగా స్వప్నంలో ఆ వాసనలలో ఉండేటువంటి మనుషులు, ఆ వాసనలలో ఉండేటువంటి దృశ్యాలు, ఆ వాసనలో ఉండేటువంటి కోరికలు అవన్నీ కూడా మనసనేటువంటి స్క్రీన్ మీద అప్పుడు అటువంటి వాసనలతో కూడుకున్నటువంటి దేహంతో చూస్తూ ఉంటాడు కళ్ళలో. ఈ దేహంతో చూడ్డు, ఈ కళ్ళతో చూడ్డు. వాసనా దేహంతో తన వాసనలలో నుంచే తన వాసనల్లో నుంచే, ఆలోచనల్లో నుంచే, అనుభవాల్లో నుంచే, తన కోరికల్లో నుంచే వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని, ఆ దృశ్యాలని, ఆ కోరికల్ని దేంతో చూస్తూ ఉంటాడు? వాసనా దేహంతో చూస్తూ ఉంటాడు. వాసన చేత నిర్మితమైనటువంటి దేహంతో చూస్తూ ఉంటాడు. అప్పుడు అనుభవిస్తున్నాడుగా. అది ఈ దేహంతో అనుభవించింది కాదుగా. ఆ దేహంతో చూస్తూ ఉంటాడు. లేక మరి ఒక దేహంతో కానీ తన మనస్సులో నిహితం, తన మనసులో ఉండిపోయినటువంటి కర్మల యొక్క వాసనను బట్టి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. లేక అంటే ఏమిటనమాట, అటువంటి దేహంతో కానీ అలా దేహంతో అనుభవిస్తూ ఉంటాడు. లేకపోతే మరణించిన తర్వాత మరొక దేహంతో, మరణించిన తర్వాత ఇంకో దేహం వచ్చింది అనుకుందాం, అప్పుడు కూడా ఈ వాసనామయమైనటువంటి దేహంతోనే ఆ వాసనామయమైనటువంటి దేహం ఏంటంటే మనసులో నిక్షిప్తమైపోయినటువంటివి. ఇప్పుడు ఆ నిక్షిప్తమైపోయినటువంటి ఆ కోరికలు, ఆ అనుభవాలు, ఆ తీరినటువంటివి ఇవన్నీ కూడా తన మనసులో నిహితమైపోయి. ఈ మనసు అనేటువంటిది ఏమిటి అంటే ఒక ఎనర్జీ సిస్టమ్ అదనమాట. ఆ ఎనర్జీ సిస్టంలో నుంచి అప్పుడు ఆ వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తను చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలాల వల్ల వచ్చాయి. మనం పరిగెత్తాం అనుకోండి ఆయాసం వస్తుంది, ఏదో మంచినీళ్ళు తాగాం అనుకోండి దాహం తీరుతుంది. ఇవన్నీ అనుభవాల కింద మారుతున్నాయిగా. అంటే నీళ్లు తాగితే ఆ దాహం తీరుతుంది అనేటువంటి అనుభవం ఏమిటంటే నీళ్లు తాగుట అనేటువంటి కర్మకు ఫలము. ఏది? ఆ దాహము తీరింది అనేటువంటిది ఫిజికల్, కానీ దాహం తీరింది అనేటువంటి అనుభవం వాసన రూపంలో ఉంటుంది. ఆ వాసన అదే చెయ్యి కాలింది అనుకోండి, అప్పుడు కాలితే ఆ బాధ, అయ్యో చెయ్యి కాలింది అనేటువంటి ఆ బాధ వాసన రూపంలో ఉంటుంది. నీళ్లు తాగితే ప్రాణం నిలిచింది అనేటువంటిది వాసనలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొన్ని వేల కోట్ల రకాలైనటువంటి ఈ కర్మలలో ఉండేటువంటి అనుభవాలన్నీ కూడా వాసనల రూపంలో ఉంటాయ్యా. ఉండి ఈ దేహం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఈ వాసనాత్మకమైనటువంటి ఈ వైబ్రేటింగ్ సిస్టమ్ అన్నమాట అది. అంటే ఏమిటి? అది కాలదు, ఆ అనుభవాలు కాలవు. కానీ అవన్నీ కూడా ఒక చిన్న ప్యాకెట్ కింద మనం భావించుకున్నట్లయితే అది దేహంలో నుంచి బయటికి వెళ్తుంది. వెళ్ళి అది మరొక దేహంలోకి దూరినప్పుడు ఇందులో ఉండేటువంటివన్నీ కూడా ఆ దేహం ద్వారా అనుభవిస్తూ ఉంటుంది.
మరొక దేహం ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఈ దేహంతో ఈవేళ నేను ఈ బ్రహ్మాండమైనటువంటి పనులు చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను అని మనిషి అనుకుంటాడు. కానీ ఆ కోరికలు వాడికి తీరవు. కానీ ఆ కోరికల్లో ఉండేటువంటి ఆ స్ట్రాంగ్నెస్ వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జీవుడు దాంతో బాగా వైబ్రేట్ అయిపోతూ ఉన్నప్పుడు మరణించిన తర్వాత అదే వైబ్రేషన్స్తో ఉండేటువంటి ఆ జీవుడి యొక్క కర్మల యొక్క ఆ అనుభవాలతో వేరే దేహాన్ని ఎన్నుకుని ఆ దేహంలోకి వీడు ప్రవేశించి దాని ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు, ఆ దేహంతో తీర్చుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి అందుకనే మన శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ అనుభవాలు కానీ ఈ కర్మలు కానీ సత్కర్మలు చేసినట్లయితే, వేదవిహితమైనటువంటి కర్మలు చేసినట్లయితే, ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేసినట్లయితే ఆ ఫలాలు సాత్వికంగా ఉంటాయి. అటువంటి కోరికలు అంటే ఏమిటి? సాత్వికమైనటువంటి భగవంతుడు కావాలి, భగవంతుడు పాదాలే కావాలి, భగవంతుడు స్పృహే ఉండాలి, భగవద్ ధ్యానంతో ఉండాలి, అన్నిట్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు, అనుభవం కావాలి అనేటువంటి కోరికల్ని వాసనల కింద మనం మార్చుకున్నట్లయితే అప్పుడు ఈ జన్మలో మనకి ఈ దేహంతో అవి తీరకపోయినా వచ్చే దేహంతో ఇవే ఇంకొక దేహంతో వచ్చి అద్భుతమైనటువంటి సుఖదుఖాలను కానీ ఆ అనుభవాన్ని కానీ అనుభవిస్తూ ఉంటాడయ్యా అని ఆయన చెప్తూ ఏమన్నాడు? అదేవిధంగా ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలి మరొక దేహంలో అదేవిధంగా జీవుడు పరలోకంలో మరొక దేహంతో సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి కర్మఫలాన్ని భోగిస్తాడు. ఇప్పుడు రెండు చెప్పాడు. అంటే సూక్ష్మదేహంలో ఉండేటువంటి కర్మఫలాల యొక్క వాసనల చేత పరలోకాలకి వెళ్తాడు, వెళ్ళి అక్కడ అనుభవిస్తాడు ఒకటి. ఇక రెండవది ఈ వాసనా బలాలతోనే ఈ వాసనలులో చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వాసనలు కానీ ఉన్నట్టయితే మరొక దేహంతో దాన్ని అనుభవిస్తాడు. ఇదే మనకి ఎగ్జాంపుల్ వస్తుంది. భరతుడు ఆయన లేడీని చూసి దాంతో విపరీతమైనటువంటి బంధం ఏర్పరచుకునేటప్పటికీ మరుజన్మలో ఆయన లేడీ కింద పుడతాడు. ఎందుకంటే లేడీ దాంతో తాదాత్మ్యం చెందిపోయి లేడీలాగా తాను గెంతులు వేస్తూ లేడీలాగా చూస్తూ లేడీలాగా ఇచ్చేస్తూ ఇంకా దాంతో పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ దేహం వచ్చి ఇక్కడ అనుభవించాడు. కానీ అంతకు ముందు తాను చేసినటువంటి మహత్తరమైనటువంటి ఆ వేదాధ్యయనం దగ్గర నుంచి, అనుష్ఠానం దగ్గర నుంచి, సమాధి యోగం దగ్గర నుంచి కూడా ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి జడభరతుడి స్వరూపంలోకి తను వస్తాడు. కాబట్టి ఈ కర్మలకి ఒకే దేహం అని కాదు, అందులో ఉండేటువంటి సపోజ్ 10 కోరికలు ఉన్నాయనుకోండి, అందులో ఒక కోరిక చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆ స్ట్రాంగ్గా ఉండేటువంటి కోరికను తీర్చుకోవడానికి ఒక దేహం ధరిస్తాడు. మిగతా ఉన్నాయిగా, అంతకన్నా స్ట్రాంగ్గా లేనటువంటి కోరికలు వాసనలు ఉన్నాయిగా, అవన్నీ కూడా ఈ స్ట్రాంగ్గా ఉన్న దేహంలోకి వాటితో పాటు ఇవి కూడా ఇంకొక దేహంలోకి వెళ్తాయి. వెళ్ళి వాటిల్ని కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు, వాటిని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటాడు, చేసుకుని మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తాడు. ఈ విధంగా కోరికల యొక్క సిరీస్ ఉన్నప్పుడు మనిషి దేహాన్ని విడిచిన తర్వాత ఒక్కొక్క దేహంలోనూ ఆ కోరికలు తీర్చుకుంటూ వెళ్ళేటువంటి మెకానిజం జరుగుతుందయ్యా ఈ సృష్టిలోనూ. ఇది గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేహం ధరించావో గర్భవాస నరకం దగ్గర నుంచి ప్రపంచంలో పడ్డ తరువాత వచ్చేటటువంటి తాపత్రయాలన్నీ కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే ఓ ప్రాచీన బరిహి మానవుడు ఈ కర్మల మీద ఆసక్తి, తరువాత ఈ రకరకాలైనటువంటి కోరికలని మొట్టమొదట్లోనే ఆసక్తిని, కర్మల్ని, కర్మతో సంగత్వాన్ని, కర్మఫలంతో సంగత్వాన్ని, రకరకాలైనటువంటి కర్మలని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు కట్ చేసుకుంటూ, ధర్మాన్ని మాత్రం ఆచరిస్తూ, గృహస్థాశ్రమ ధర్మంలో చేయవలసినటువంటి విధులను మాత్రమే ఆచరిస్తూ మిగతా బాహ్యమైనటువంటి కర్మలన్నిటినీ కూడా మనసాజ్యహి త్యజిస్తూ ఉన్నప్పుడు అప్పుడు వీడికి మనసు క్లియర్ అయ్యే పరమాత్మను చేరుకునేటువంటి విధానంగా వస్తుందయ్యా అని చెప్పాడు. అంటే సూక్ష్మదేహంతో పరలోకంలో అనుభవిస్తాడు, అదే వాసనా శరీరంతో వాడు
ఇంకొక దేహాన్ని కూడా ధరించి దేహం పరంపరల్లోకి వెళుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. శయానం అంటే పడుండున్నప్పుడు శ్వసంతం గాలి పీలుస్తూ ఇమం ఈ దేహాన్ని ఉత్సృజ్య విడిచిపెట్టేస్తాడు. గాలి మాత్రమే పీలుస్తుంటాడు, ఈ దేహం స్పృహ ఉండదు. అటువంటప్పుడు పురుషుడు ఏ విధంగా అయితే తాదృశేన అట్టి దేహంతో కానీ ఇతరేణవ మరొక దేహంతో కానీ ఆత్మని మనస్సునందు అహితం విహితమైనటువంటి కర్మల్ని భోగిస్తూ ఉంటాడుగా. కల్లోనూ భోగిస్తాడు, శరీరం వదిలేసిన తర్వాత పరలోకంలోనూ కూడా ఆ కర్మల్ని భోగిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత మమైతే మనసా యజ్జదశావహమితి బ్రువన్ గృహణీయా తత్పుమాన్ రాద్ధం కర్మయేన పునర్భవ. సరే, ఓ మానవుడు ఉన్నాడయ్యా, ఈ దేహాన్ని ఏమనుకుంటాడు? ప్రతి మానవుడు ప్రతి జీవి కూడా ఏమనుకుంటే ఈ దేహం నేను అనుకుంటాడు. తప్పదు కదా. అప్పుడు ఈ దేహం నేను అనుకుంటాడు. అనుకుని నేను నా దేహం, నా కళ్ళు, నా ముక్కు, నా చెవి, నా ఆకలి, నా నిద్ర, నా కోపం, నా ప్రేమ ఇవి నావి నావి నాది నాది నావి అనుకుంటూ ఉంటాడు. ఇలా ఉండేటువంటి వాడు పోనీ అలా ఊరుకుంటాడా? అలా ఊరుకోకుండా వీడు పైగా ఏం చేస్తుంటాడంటే ఆ దేహంతో సంబంధం కలిగినటువంటి ఇతరులను తన వారిగా స్వీకరిస్తూ ఉంటాడు. నేనున్నాను బాగానే, నీ దేహమే నీది కాదు, నువ్వు వేరు, నీ దేహం వేరు, నువ్వు వేరు, నీ ఆలోచన వేరు, నువ్వు వేరు, నీ కన్ను వేరు, నీ ముక్కు వేరు, నీ ఇది వేరు. అంటే ఎలాగంటే నా పెన్ను వేరు, నా సెల్ ఫోన్ వేరు, నా పుస్తకం వేరు, నా కుర్చీ వేరు, నా చొక్కా వేరు, నా పంచి వేరు అనుకుంటాం కదా. అదేవిధంగా ఈ దేహంలో నేను వేరు, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా మూత్రపిండాలు, నా రక్తపాతాలు, నా ఇది నా ఆలోచనలు కూడా వేరే. ఇప్పుడు దేహములో నావి అనుకుంటూ నేను వేరు అనుకుంటూ అనుకునేటప్పుడు నేను దేహాన్ని అనుకుంటాడు. అదొక పొరపాటు చేస్తున్నాడు. పోనీ అంతవరకు ఉన్నాడా అంటే ఇంకా ఊరుకోకుండా ఇతరులని తన వారిగా స్వీకరిస్తుంటాడు. అబ్బో వీళ్ళు చెప్తే మాకు ఎంతో పుణ్యం వచ్చేస్తుందండి, వీళ్ళకి సేవ చేసేసుకుంటే మాకు ఇంకా అంతకు మించినటువంటి సౌభాగ్యం ఇంకేం ఉండదు, వాళ్ళు లేకపోతే వాళ్ళని చూడకుండా మేము ఉండలేకపోతున్నాము అని ఏదో మిగతా వాళ్ళతో దేహంతో వాళ్ళ దేహాలతో సంబంధం ఏర్పరచుకుంటాడు. వాళ్ళ ఆలోచనలతో సంబంధం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆజ్ఞలతో సంబంధం ఏర్పరచుకుంటూ ఉంటాడు. అదేవిధంగా భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ, తర్వాత పిల్లలతోనూ, తర్వాత మిగతా వస్తువులతోనూ ఇలాగ దేహాలతో సంబంధాలు స్వీకరిస్తూ ఉంటాడయ్యా. ఇలాగ స్వీకరించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి అంటే ఆ దేహంతో కర్మలు చేస్తూ ఉంటాడు. దేహం నేను అనుకుంటాడు, మిగతా పోనీ అనుకున్నవాడు అనుకుని నోరు మూసి కూర్చుంటాడా అంటే మిగతా దేహాలతో సంబంధం పెట్టుకుని వాళ్ళ కోసం కర్మలు చేస్తూ ఉంటాడు, తన దేహం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. ఇలాగా కర్మలు తన దేహంతో తాను మామూలుగా కూర్చుని తను ఏదో అనుష్ఠానం చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం, చదువుకోవడం, ఆలోచించుకోవడం, ఏదో భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు అనేటువంటి కర్మలు చేసుకుంటూ ఆపితే బాగుంటుంది. ఇలా ఆపకుండా మీరేం చేయమంటారండి, నేను అన్నీ చేసేస్తానండి, మీరు పక్కన కూర్చోండి, మేము అవి చేసేస్తాం అని చెప్పి లేనిపోని కమిట్మెంట్స్ వచ్చేసేసి ఈ రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటే వచ్చేటువంటి నువ్వు చేస్తున్నటువంటి కర్మల వల్లే ఫలాలు వచ్చి ఏడుస్తున్నాయి. పైగా మిగతా దేహాలతో నువ్వు పెట్టుకునేటువంటి లింకుల్లో నుంచి కర్మలు వస్తున్నాయి, ఆ ఫలాలు నీ నెత్తి మీద వేసుకునేటప్పుడు నీ బతుకు ఏమవుతోంది అని అడిగాడు. ఆ కర్మల వలన అతడు మరల జన్మించును. అంటే మళ్ళీ వాడికి ఏదో చెప్తాం, ఏమని నిన్ను చాలా బాగా ప్రేమించేశాను కానీ నాకు వేరే వాడితో పెళ్ళి అయిపోయింది అనేటప్పటికి ఏమవుతుంది, ఆ దేహంతో ప్రేమించి ఇంకో దేహంతో దీని పెళ్ళి అయిందిట, లేకపోతే వీడి పెళ్ళి అయిందిట అనేటప్పటికి మళ్ళీ దానికోసం వీడి కర్మలు చేయడం, దాన్ని ప్రేమించడం, వీడి చేయడం, ఇలాగా అదేవిధంగా అనేక రకాలైనటువంటి పనులు అన్నమాట. ఇలాంటి పనులతో ఉండేటప్పటికి ఏమవుతుంది, ఆ కర్మల వలన అతడు మరల జన్మించును. నారద మహర్షి చెప్పాడండి భగవద్గీతలో, స్మరన్ మృత్యా కళేబరం, ఏ కళేబరాన్ని దేనిని స్మరిస్తూ నువ్వు త్యక్వా శరీరాన్ని వదిలేస్తావో ఆ శరీరం నీకు ప్రాప్తిస్తూ ఉంటుంది అని చెప్పాడు కదా. కాబట్టి అదేవిధంగా మమైతే మనసా యజదా సమాహమితి బ్రువన్, అహం నేను అసౌ ఇట్టివాడను అని బ్రువన్ పలుకుతూ ఏం చేస్తూ ఉంటాడంటే మనస్సుతో
నేను ఇటువంటి వాడిని, నేను ఈ పనులు చేయగలను, నేను ఇవన్నీ మీకు చేసి పెడతాను అని, నేను తింటాను, నేను వంట వండుకుంటాను, నేను బట్టలు కట్టుకుంటాను, నేను ఆభరణాలు చేసుకుంటాను, నేను ఉద్యోగం చేసుకుంటాను, నేను కారు నడుపుతాను, నేను అవి చేస్తాను ఇవి చేస్తానని ఒక పక్కనంటూ మనసా బ్రువన్ అలా అనుకుంటూ మనస్సుతో వీడు యత్ ఏ దేహాలతో పుమాన్ వ్యక్తి గృహణీయాత్ మిగతా దేహాలతో కూడా లింకులు పెట్టేసుకుంటూ ఉంటాడు. ఇలాగ పెట్టేసుకునేటువంటి వల్ల వచ్చినటువంటి ఆ దేహం వల్ల, ఆ దేహాలతో లింకు పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి కర్మరాద్ధం, ఆ రాద్ధం అంటే సంపాదించబడినటువంటి ఆ ఫలాల చేత పునఃభవ జన్మలెత్తుతూ ఉంటాడు. ఇది మనం ఇండివిజువల్గా మనం చేసుకున్నటువంటి మిగతా దీంతో సంబంధం లేకుండా చేసినటువంటి కర్మల వల్లే జన్మలు వస్తున్నాయి. అదే కాకుండా మిగతా ప్రపంచంతో పెట్టుకున్నటువంటి కర్మల వల్ల కూడా జన్మలు వస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ ప్రాచీన బర్హి అని చెప్తూ, యథానుమీయతే చిత్తము భయైరింద్రియే హితై ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః. దీన్నే ఇంకా నారద మహర్షి వివరిస్తూ ఇంకొంచెం క్లియర్గా చెప్తూ, ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోయా, ఈ మనిషికి ఏమిటంటే 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వృత్తులు చేస్తూ ఉంటాయి, వ్యాపారం చేస్తూ ఉంటాయి. అంటే కన్ను చూస్తుంది, చెవి వింటూ ఉంటుంది, గాలి పీలుస్తూ ఉంటుంది, నాలుక చేస్తుంటే స్పర్శ చేస్తూ ఉంటుంది, కాళ్ళు నడుస్తే, చేతులు పనులు చేస్తే, మిగతా జననేంద్రియాలు ఆయా పనులు చేస్తుంటాయి, వాగింద్రియం మాట్లాడుతూ ఉంటుంది కదా. ఇలాగ ఉండేటువంటి ఈ ఇంద్రియాల 10 ఇంద్రియాల వల్ల వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనసు రూపంలోకి మారుతుంది. అంటే బ్రెయిన్లోకి ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఒక మనస్సు రూపంలోకి మారుతుంది. మారిన తర్వాత పోనీ అది నేను మారాను ఇలాగే ఉన్నానని ఊరుకుంటుందా? ఆ మనసు ఏం చేస్తుంది? మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ ఆ పని చేయి అంటుంది. అంటే ఉదాహరణకి ఏదో మామిడి పండు చూసాను చెట్టుకి, అబ్బా చాలా బాగుందండి మామిడి పండు అని కళ్ళు చూసింది. చూసిన వెంటనే ఆ పక్కన ఉన్నవాడితో వాగింద్రియం ఏముంటుందంటే, అబ్బో చాలా మంచి పసుపచ్చగా ఉందండి మామిడి పండు అని వాగింద్రియం చెప్తుంది. అంటే కర్మేంద్రియం. వెంటనే కర్మేంద్రియం చెయ్యి ఏం చేస్తుంది? దాన్ని పట్టుకుని లాక్కొస్తుంది. అక్కడికి ఆ చెట్టు దాకా కాళ్ళు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆ పండుని కోస్తాడు. కోసిన తర్వాత అప్పుడు కాళ్ళు ముక్కలు చేస్తారు, దాన్ని ఏదో కడుగుతారు, ముక్కలు చేస్తారు, దాన్నేమో ఏదో చేసుకుని నోట్లో పెట్టుకుని తింటారు. తిన్న తర్వాత చాలా తీయగా ఉందండి అని చెప్పి మళ్ళీ వాగింద్రియం పనిచేస్తుంటారు. అలాగా వచ్చేటువంటి ఈ మాటలన్నీ వింటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మనసులోకి వెళ్ళిపోయి బాగానే ఉందా? అలా అయిపోయిందా? పని అయిపోయిన తర్వాత ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళేటప్పటికి అటువంటి మామిడి పళ్ళ బొట్టలో కనిపించాయి అనుకోండి, వెంటనే మనసులో ఈ అనుభవం పేరుకుపోయిందిగా. వెంటనే మనసు ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంద్రియాలని డైరెక్ట్ చేస్తుంది. ఈ మొట్టమొదట ఇవన్నీ చూసి అన్నీ తీసుకొచ్చి మనసులోకి పెట్టేసిన తర్వాత మనసులో అది ఎంత పెట్టుకుని మళ్ళీ మనసు ఏం చేస్తుంది? ఒరే ఇంద్రియాలు, మీరు మళ్ళీ ఎగైన్ చూడండి, ఆ బుట్టలో మామిడి పళ్ళు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మనసు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి మనసులో బారేస్తే మనసు మళ్ళీ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఇలాగా మనసులో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలని బట్టి దేహం పుట్టడానికి ఒక దేహం పుట్టింది అనుకుంటా. ఆ దేహం ఒక మనిషి పుట్టాడు అనుకోండి. ఆ పుట్టినటువంటి మనిషి ఏం చేస్తాడు? వాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు అనుకో, వాడు కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనులు వాడు ఆ విధంగా చెయ్యడానికి కారణం ఏమిటి? ఆ పనులు వాడు అలా చెయ్యాలి అంటే వాడి కారణం ఏమిటి? ఇప్పుడు మనిషి యొక్క మనసు కదా ఇంద్రియాల చేత పని చేయిస్తోంది. మామూలుగా ఒక మనిషి ఉన్నాడు, మనిషి యొక్క మనసు కదా ఇంద్రియాల చేత పని చేయిస్తోంది. ఇప్పుడు కొత్తగా మనిషి పుట్టాడు. ఇప్పుడు ఆ మనిషి ఆ పనులు చేయించడానికి కారణం ఏమిటి? ఆల్రెడీ సూక్ష్మ రూపంలో క్రితం జన్మలో ఉండేటువంటి మనసు, వాసనలతో కూడుకున్నటువంటి మనసు ఆ పిండాండంలోకి వచ్చిన తరువాత ఆ పిండాండంలో ఉండేటువంటి ఆ శిశువు యొక్క మనసులో పూర్వవాసనలు వచ్చి ఆ మనసు ఏం చేస్తుంది? ఈ మనిషి చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటుంది. మనసు చేయిస్తోంది అంటే వాసనారూపమైనటువంటి మనసు కొత్తగా పుట్టినటువంటి వ్యక్తి యొక్క శరీరం చేత, ఇంద్రియాల చేత అది పనిచేస్తూ ఉంటుంది.
అది అందుకనే చూడండి, వాడు పుట్టాడు, వాడు తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు. కానీ వాడు ఏం చేస్తాడు, అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటాడు, అందరిని కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, హత్యలు చేస్తూ ఉంటాడు, దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ తల్లిదండ్రి మంచివాళ్లేగా, మరి వాళ్ళ జెనెటికల్ క్వార్టర్స్ రావాలిగా. ఎందుకు అంటే వాడు పూర్వజన్మలో వాడి మనసులో ఉండేటువంటి ఆ దుష్టమైనటువంటి కోరికల చేత వాడు లోపల పుట్టి ఈ జన్మలో ఆ పనులు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఏ మంచి పనైనా అదే విధంగా జరుగుతుంది, చెడు పనైనా కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుందయ్యా. అందువల్ల ఈ మనిషి కొత్త దేహానికి పుట్టడానికి ముందు కర్మ చిత్తవృత్తిభి లక్ష్యతే. వాడి యొక్క చిత్తంలో పూర్వజన్మలో ఏవైతే ఉన్నాయో వాటిల ద్వారా ఈ మనిషి ఇలా పనిచేస్తూ ఉంటాడు అని మనం నిర్ధారించాలయ్యా. ఇది జరిగేటువంటి విశేషం అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన దీని గురించి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.